సో నిన్నైతే నిన్నైతే మళ్ళీ మళ్ళీ అయితే ఫ్యాప్ చేశా. సో ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. బట్ ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఫ్యాప్ చేశానా అనేది అయితే కాదు. సో డిడ్ ఐ మేక్ మనీ ఆర్ నాట్? సో ఇది నేనైతే అది విఐపి విఓఐపి నెంబర్ అయితే కొనలేదు. ఈరోజు అయితే నెంబర్ కొనాలి. ప్లస్ దానికి మెయింటెనెన్స్, దాని అంటే కాల్ చేయాలో తెలియదు. కాల్ చేయడం అయితే నేర్చుకోవాలి. ప్లస్ అది కాల్ చేసిందని నేర్చుకోవాలి. సో విఓపి నెంబర్ అయితే తీసుకోవాలి. విఓపి నెంబర్ తీసుకున్నాక ఆ, డేట్ డేట్ టైం వచ్చి సేమ్ మార్చలేదు. అదే ప్లాన్ అయితే అదే ప్లాన్ వచ్చి డూస్ ఆర్ సింపుల్. డూస్ వచ్చి ద ద వన్ సేమ్ మొత్తం స్కిల్స్ మీద డెవలప్ చేయాలి. ప్లస్ ఈరోజు డే వచ్చి 23/4/2025. ఈరోజు మార్క్ అయితే చేద్దాం. 22 మళ్ళీ. సో 23 April. 1 2 3 4 5 6 7. సో నేను సో ఇప్పుడు పాయింట్ 7 days నేను చేసినా చేయకపోయినా ఉండేది నా చేతిలో కరెక్ట్గా 7 days. టైమ్ ఇస్ మనీ. ఎండ్ ఆఫ్ ద డే అందరికి తెలిసిందే, కానీ ఎవరు ఫాలో అవ్వరు. బట్ టైమ్ ఇస్ మనీ. ఈ 7 daysలో స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. ప్లస్ ఐఫోన్, మ్యాక్బుక్. ఫస్ట్ మ్యాక్బుక్ అయితే కొనాలి, తర్వాతే ఐఫోన్. మ్యాక్బుక్ తర్వాతే ఐఫోన్ అయితే తీసుకోవాలి. సో యా, స్కిల్స్ నేర్చుకోవాలి. ప్లస్ మనీ. ప్లస్ ద ద వన్ స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. స్కిల్స్ విల్ కాంపౌండ్ అవుతాయి ఒకసారి నేర్చుకోవడమే. నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి స్కిల్స్ అయితే. సో ఇట్స్ కష్టమైంది అదే, స్కిల్స్ వేసుకోవడం. వన్స్ యూ స్టాక్ అప్ ద స్కిల్స్, మనీ విల్ కమ్, మనీ విల్ ఫ్లో. దెర్ ఈస్ నో డౌట్, మనీ విల్ ఫ్లో. ఒకసారి స్కిల్స్ నేర్చుకున్నాం కాబట్టి. సో యా, డూస్ ఆర్ సింపుల్. జస్ట్ వర్క్ 3 times a day. ఫుడ్ ఆపట్లేదు. ఫుడ్ ఆపితే బ్రెయిన్ హై వస్తుంది, అంటే బ్రెయిన్ పని చేయాలని చెప్తుంది. బట్ ఐ కుడెంట్ ఫోకస్ చేస్తాను. బట్ 7 days కాబట్టి 7 days ఛాలెంజ్ అయితే హోల్డ్ చేస్తాను. నాకు ఫస్ట్ మనీ రాగానే 7 days ఛాలెంజ్ అయితే నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఎప్పుడైతే మనీ వస్తుందో ద నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి 7 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. 7 days ఛాలెంజ్ స్టార్ట్ అయిన తర్వాతే 7 days ఛాలెంజ్ స్టార్ట్ అయిన తర్వాతే ఇదైతే వస్తుంది. నెక్స్ట్ ఐ థింక్ అదే డూస్ అండ్ డోంట్స్ అయితే ఇదే. మళ్ళీ ఇదైతే రీస్టార్ట్ వీడియో. తమ్నైల్ అయితే ఎడిట్ చేస్తున్నాను. సో రీస్టార్ట్ వీడియో అయితే పెట్టాలి. డూస్ అండ్ డోంట్స్ ఆర్ సింపుల్. ప్లస్ ఐ డోంట్ నో, మేబీ వ్యూస్ అయితే కొన్ని వస్తున్నాయి, కానీ వ్యూస్ అయితే కొన్ని 200 views, మేబీ 17 videos 200 views బెటర్. బట్ వాచ్ టైం అయితే లేదు. వ్యూస్ వాచ్ టైం బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇంకా నా దగ్గర రిజల్ట్స్ లేవు. నేనేం కంప్లైంట్ చేయట్లేదు, జస్ట్ జర్నీ డాక్యుమెంట్ చేసి చెప్తున్నా. దట్స్ ఇట్. సో యా, ప్రస్తుతానికైతే అప్డేట్స్ వాట్ ఎవర్ యూ కాల్ అంతే. రీస్టార్ట్ వీడియో. డోంట్స్ వచ్చి సింపుల్. మ్యూజిక్ వినకూడదు. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ అయితే కట్ చేస్తాను. చూడాల్సిన నెక్స్ట్ అప్డేట్ చేయాల్సిన వీడియోస్ విచ్ ఐ వాంట్ టు లర్న్, అవన్నీ వాచ్ ఫర్ ఇట్ లేటర్ తీసుకోవాలి. 3 times ఏ డే తినాలి. ప్లస్ వన్ న్యాప్ అయితే స్ట్రాంగ్ న్యాప్. 1 hour కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. 1 hour కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే పర్ఫార్మ్ బెటర్. బికాస్
రెస్ట్ తీసుకుంటే బాడీ రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ ప్లస్ మార్నింగ్ అయితే అంత ఫోకస్ వస్తుంది. నెక్స్ట్ అట్లీస్ట్ హాఫ్ ఈజీ 60-70% పుష్ చేయొచ్చు ఆ ఫోకస్ని. మార్నింగ్ మనకి ఎంత ఉందో న్యాప్ తీసుకున్నాక మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి 1 న్యాప్ ఇస్ కంపల్సరీ. సో 7 days లోపల ఎలా కొన్నాను అనేది వీడియో. సో డే టూ అయితే మళ్ళీ రేపు రికార్డ్ చేస్తాను. ఈరోజు ఖచ్చితంగా అయితే కాల్ అయితే చేయాలి. కాన్ఫిడెన్స్ వెనక్కి అయితే అడిగేసి అయితే లేదు. ఖచ్చితంగా అయితే పార్ట్ 2కి అయితే ప్లాన్ చేయాలి. సో ఐ థింక్ దట్స్ ఫర్ టుడే దట్స్ ఐ థింక్. ఒక గంట అయితే వర్కౌట్ చేయాలి. పొద్దున చేయలేదు కదా, చెప్పడం మర్చిపోయినా. పొద్దున అయితే చేయలేదు కాబట్టి దానికి బదులు బాడీ వెయిట్తోనే 50 నిన్న చెప్పినట్టే 50 స్క్వాట్స్, 20 పుషప్స్ ప్లస్ 10 to 15 పుల్అప్స్ అయితే చేయాలి. సో ఐ థింక్ దట్స్ ఇట్. ఇప్పుడైతే నో హ్యాండల్, నో నథింగ్, జస్ట్ క్లీన్ ఫోకస్, జస్ట్ ప్యూర్ వర్క్. దట్స్ ఇట్. కంప్లీట్ ఫోకస్ అయితే షిఫ్ట్ చేస్తున్నాను. 7 daysలో ఖచ్చితంగా నా చేతిలో ఉంటుంది. దీంట్లో అయితే దట్స్ ఇట్. నా చెప్పడానికి ఇంకేం లేదు. ఇన్ని రోజు వేస్ట్ చేసిన టైం అయితే చాలు. నాకు వేస్ట్ చేసేంత టైం అయితే లేదు. పని చేసేంత టైమే మిగిలింది నా జీవితంలో. సో దట్స్ ఇట్. దట్స్ ఫర్ ఇట్. సో అది వచ్చి అట్లీస్ట్ డూస్ అండ్ డోన్స్ అయితే యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ప్లస్ వీడియో అయితే ఎడిట్ చేయాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ టు పోస్ట్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ప్లస్ వర్క్ అయితే డివైడ్ చేసేసి ఇంకా రాయలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. అండ్ థంబ్నెయిల్స్ అయితే కొన్ని షూట్ చేయాలి. ప్లస్ షూట్ క్లిప్స్ అయితే కొన్ని కావాలి, అవి కూడా షూట్ చేయాలి. అది సాయంత్రం చేస్తాను. ప్రస్తుతానికైతే జస్ట్ వర్క్. దట్స్ ఇట్. జస్ట్ వర్క్. దట్స్ ఇట్. వర్క్. నథింగ్ మోర్. నా డ్రీమ్ కాదు, ఫస్ట్ విన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ విన్ వచ్చి అది చేయాలి. దట్స్ ఇట్. రేపైతే ఖచ్చితంగా అయితే 5 AM అయితే రేపైతే షూట్ చేస్తాను. పొద్దున్న 5 గంటలకు అయితే లేచి పరిగెత్తాలి. దాంట్లో క్వశ్చన్ అయితే లేదు. 5 గంటలకు లేచి పరిగెత్తినాక దెన్ అప్పుడు బాడీ వెయిట్లు అయితే చేయను. ఎందుకంటే 1 hour ఫిజికల్ యాక్టివిటీ సరిపోద్ది. అది పొద్దున్న సాయంత్రం. ఇట్స్ ఆల్టర్నేటివ్. వీడియో చేయలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే సాయంత్రం చేస్తాను. కానీ రేపటి నుంచి అయితే ఖచ్చితంగా 5 గంటలకి అయితే లేయాలి. ఎందుకంటే నాకు 7 days లెఫ్ట్ మిగిలినాయి కాబట్టి 7 days ఖచ్చితంగా 5 గంటలకి అయితే లేచి గంట అయితే పరిగెత్తాలి. గంట పరిగెత్తేసినాక దెన్ ఐ హ్యావ్ టు బ్యాక్ అండ్ జస్ట్ మళ్ళీ అగైన్ రీస్టార్ట్ ద వర్క్. దట్స్ ఇట్. మళ్ళీ వీడియో అయితే అప్డేట్ చేస్తాను.